ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. లక్ష తిట్లు, కోటి శాపనార్థాలు, చీదరింపులు, చీత్కారాలు అన్నీ కలిపితే హైడ్రా. భలే మంచి పని చేశారని మెచ్చుకున్న మానవుడు ఉన్నాడా? హైదరాబాద్ ను హైదరాబాద్ గా మార్చి ప్రశాంతంగా ఉన్న ప్రజలను కన్నీటి పాలు చేస్తోంది హైడ్రా. కోర్టులు అక్షింతలేసిన తోలుమందం హైడ్రా చెవికెక్కడం లేదు. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో మాత్రం తోకముడిచింది హైడ్రా. అంబర్పేట్ బతుకమ్మ కుంటలో హైడ్రా పేరిట ఉన్న ఆనవాళ్లని తొలగించింది. ఇది రేవంత్ సర్కార్కు తగిలిన భారీ ఎదురుదెబ్బ. బుల్డోజర్కు పడ్డ సడన్ బ్రేక్. చెరువు అనేది 2024 నవంబర్ 15వ తారీఖున కూడా దీని యొక్క పనులు మొదలు పెట్టేసి దీనికి సంబంధించినటువంటి పునరుద్ధరణ కార్యక్రమం చేశారు. దీన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని అభివృద్ధి పనులతో పాటుగా అయిపోయిన తర్వాత దీని ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా చేశారు. బతుకమ్మ కుంటలో ఉన్నటువంటి ల్యాండ్ వ్యవహారం ఉందో ఈ ల్యాండ్ వ్యవహారానికి సంబంధించిన విషయంలో దాదాపు 7 ఎకరాల భూమి అనేది కూడా దీంట్లో సుధాకర్ రెడ్డికి సంబంధించిందని దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నింటినీ కూడా ఆ సుప్రీంకోర్టుకు కావచ్చు హైకోర్టుకు కూడా సబ్మిషన్ చేసిన తర్వాత ఆ విచారణ పూర్తయిన తర్వాత హైకోర్టులో చేసిన సమయంలో కూడా దీనికి సంబంధించినటువంటి నాలా పనులు కావచ్చు దాంతో పాటుగా వచ్చేసి వర్షాలు వచ్చినప్పుడు కూడా చుట్టుపక్కల ప్రాంతాలు మునిగిపోతున్నాయనే విషయాన్ని కూడా హైడ్రా అధికారులు చూపెట్టే ప్రయత్నం చేశారు. అసలు లోపలికి వెళ్ళిన తర్వాత అసలు అంటే దాని యొక్క పనులు అనేవి కూడా ఏ విధంగా ప్రారంభం చేశారు, ఎంతవరకు అభివృద్ధి చెందింది, దేనికోసం కూడా హైడ్రా అధికారులు పనిచేశారని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బతుకమ్మ కుంట హైదరాబాద్ అంబర్పేటలో 7 ఎకరాల ప్రాంతం. గత కొంతకాలంగా ఈ భూమిపై వివాదం నడుస్తోంది. హైడ్రా ఈ స్థలాన్ని చెరువుగా పరిగణించి అక్కడ సుందరీకరణ పనులు చేపట్టింది. అయితే ఈ భూమి తమ పట్టాభూమి అని పేర్కొంటూ అంబర్పేట నాయకులు యడ్ల సుధాకర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కుంట స్థలం తనదేనని ఎప్పటి నుంచో ఆయన కోర్టులో బలంగా వాదిస్తున్నారు. కోర్టులో వ్యవహారం ఉండగానే ఎలా డెవలప్ చేస్తారని యడ్ల సుధాకర్ రెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు గతంలోనే విచారణ జరిపింది. బతుకమ్మ కుంట భూమిపై స్టేటస్ కో ఉన్నప్పటికీ ఎలా అభివృద్ధి చేస్తారని హైడ్రాను ప్రశ్నించింది. బోర్డులు తొలగించాలని హైడ్రాను ఆదేశించింది. అయినా తీరు మార్చుకోని హైడ్రా హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. తాజాగా సుప్రీంలో కూడా మొట్టికాయలు తిన్నది హైడ్రా. తెలంగాణ హైకోర్టు తీర్పునే సుప్రీంకోర్టు సమర్థించింది. హైకోర్టు చెప్పిన దాంట్లో తప్పేముంది, ఆ తీర్పు ముమ్మాటికి సరైనదే అంటూ హైడ్రాను మందలించింది దేశ అత్యున్నత న్యాయస్థానం. అంబర్పేట బతుకమ్మ కుంట విషయంలో రేవంత్ సర్కారుకు తగిలిన మరో ఎదురుదెబ్బ ఇది. ఈ కేసులో అనూహ్యమైన మలుపు కూడా. బతుకమ్మ కుంట హైడ్రా ఆధీనంలో ఉందని, బోర్డులు తీసేయాలని సుప్రీంకోర్టు తాజాగా స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలతో కంగుతిన్న హైడ్రా తోకముడిచి నేమ్ బోర్డ్స్ తొలగించింది. బతుకమ్మ కుంట దగ్గర పేర్లు, శిలాఫలకాలన్నీ తీసేశారు. ఇక తదుపరి విచారణ జరిగే వరకు హైకోర్టు ఆదేశాలనే పాటించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. హైడ్రాకు కోర్టు అక్షింతలు పడడం ఇదేం మొదటిసారి కాదు. కూల్చివేతల విషయంలో ఎన్నోసార్లు న్యాయస్థానం గట్టిగానే నలుగుపెట్టింది. అయినప్పటికీ హైడ్రా వైఖరి మారడం లేదు. ఇక సుప్రీంకోర్టు మందలింపు తాజాది. అయితే బతుకమ్మ కుంట కేసులో ప్రధానంగా కోర్టు ధిక్కరణ అంశం తెరపైకి వచ్చింది. ఈ భూమి విషయంలో గతంలోనే కోర్టు యథాతథ స్థితి అంటే స్టేటస్ కో కొనసాగించాలని అరటిపండు ఒలిచినట్టుగానే హైడ్రాకు విడమర్చి చెప్పింది. స్ట్రిక్టుగా ఆర్డర్ వేసింది. నిజానికి కోర్టు తుది తీర్పు వచ్చే వరకు అక్కడ ఎలాంటి మార్పులు చేర్పులు చేయకూడదు. బతుకమ్మ కుంటలో పుల్ల కూడా కదలొద్దు. కానీ జిత్తులమారి హైడ్రా కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసింది. అక్కడ బోర్డులు ఏర్పాటు చేయడం, నిర్మాణాలు చేపట్టడం లాంటి పనులు చేసింది. దాంతో సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హైడ్రా కమిషనర్పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టుగా న్యాయస్థానం గుర్తించింది. సుందరీకరణ పేరుతో భూమి రూపురేఖల్ని మార్చడం కోర్టు ఆర్డర్ను ఉల్లంఘించడమేనని స్పష్టంగా చెప్పింది సుప్రీం. జూన్ 12 నాటికి ఆ భూమి ఏ స్థితిలో ఉందో తిరిగి అదే స్థితికి తీసుకురావాలని సుప్రీంకోర్టు తాజా ఆదేశాల్లో పేర్కొంది.
అక్కడ ఏర్పాటు చేసిన బోర్డులు, ఫెన్సింగ్ వంటి నిర్మాణాలను తక్షణమే తొలగించాలని హైడ్రాకు ఆర్డర్ వేసింది. ఆ భూమి తమదే అన్నట్లుగా ప్రచారం చేయడం గానీ లేదా ప్రజలకు ఎంట్రీని నియంత్రించేలా బోర్డులు పెట్టడం గానీ చేయకూడదని గట్టిగానే సూచించింది. సుప్రీం ఆదేశాలతో ప్రస్తుతం బోర్డులైతే తొలగించారు, కానీ ఎప్పటిలాగే హైడ్రా మళ్లీ తోక జాడిస్తుందా, గుట్టు చప్పుడు కాకుండా మళ్లీ వెర్రిమొర్రి వేషాలేమైనా వేస్తుందా అన్న చర్చ మొదలైంది. ఎందుకంటే వెనకుండి బుల్డోజర్ నడిపిస్తున్నది ఎవరో అందరికీ బాగా తెలుసు కాబట్టి. హైడ్రాకు మొదటి నుంచి పేదల ఇండ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. పేదలకు శాపంలా, పెద్దలకు వరంలా తయారైంది హైడ్రా. పేదల ఇండ్లను కుప్పకూల్చడం, పెద్దల భవంతులను కాపాడడం కోసమేనా హైడ్రా తెచ్చింది? ఇక ప్రత్యర్థి పార్టీల నాయకులకు సంబంధించిన స్థలాలు, నివాసాలు కనిపిస్తే వెంటనే దూసుకొస్తుంది హైడ్రా బుల్డోజర్. అదే కాంగ్రెస్ నాయకులు నేరుగా చెరువుల్లోనే విల్లాలు, భవంతులు కట్టుకున్నా అక్కడికి మాత్రం హైడ్రా పోదు. సీఎం సోదరుడి ఇల్లు భూమి మీద ఉందో, చెరువు స్థలంలో ఉందో అందరికీ తెలుసు. మరి అక్కడికి పోయి ముఖ్యమంత్రి సోదరుడి నిర్మాణాలను కూల్చేసే దమ్ము హైడ్రాకు ఉందా? ఇకపోతే హైడ్రా అభివృద్ధి చేసిన చెరువుల్లో బతుకమ్మకుంట, నల్ల చెరువు, సున్నం చెరువు, ఈ మూడింటిపై కోర్టులో స్టే ఉంది. అయినప్పటికీ ఆ స్థలంలోకి అక్రమంగా ట్రెస్పాస్ చేసి పనులు చేస్తున్నారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ప్రకారం అధికారులు పనులు చేపట్టడం ఎంత నేరమో, ముఖ్యమంత్రి హోదాలో ప్రారంభోత్సవాలు చేయడం కూడా అంతే నేరం. బతుకమ్మకుంట ప్రారంభోత్సవం, కూకట్పల్లి నల్ల చెరువు ప్రారంభోత్సవం రెండూ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందికే వస్తాయంటున్నారు న్యాయ నిపుణులు. మరి దీనిపై సుప్రీంకోర్టు, హైకోర్టు అధికారులపై, ముఖ్యమంత్రిపై ఎలాంటి చర్యలు తీసుకుంటాయో వేచి చూడాలి. దీనిపైన కూడా సుప్రీంకోర్టు చెప్పిన విచారణ ప్రకారంగా దాదాపు దీనికి సంబంధించిన బతుకమ్మ కుంటలోని నేమ్ ప్లేట్స్ కావచ్చు, మా బతుకమ్మ కుంటకు సంబంధించిన ఇనాగ్రేషన్ యొక్క బోర్డు కావచ్చు, అన్నీ తీసేశారు హైడ్రా అధికారులు. భూముల వాళ్ళకు టీడీఆర్ ఇవ్వకుండా అభివృద్ధి పనులు చేశారు. వాటి పరిస్థితి ఏంటిదని కూడా అక్కడ ఉన్న వ్యవసాయదారులు కావచ్చు, దానికి సంబంధించినటువంటి బిల్డర్ను కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి జరుగుతుంది. దీనిపైన ప్రభుత్వం కావచ్చు, హైడ్రా అధికారులు ఏం సమాధానం చెప్తారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ అరవింద్తో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.